ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియులారా, ప్రభువు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మా పరిచర్య కొరకు మమ్మల్ని సంప్రదించండి. సేవకుడిగా కానీ, లేకపోతే బాప్టిస్ట్ పాస్టర్గా కానీ, లేకపోతే సువార్థకుడిగా కానీ, లేకపోతే స్పీకర్గా కానీ, లేకపోతే సెమినార్కి కానీ, డిబేట్స్ కానీ, దేనికైనప్పటికీ కూడా మీరు మమ్మల్ని సంప్రదించండి. దేవునికి వాక్యం నేర్చుకోండి. ఓకే, రండి. ఈరోజు అంశం ఏమిటంటే, యేసుక్రీస్తు దేవునితో సమానుడు, ఆయనే దేవుడు. యేసుక్రీస్తు దేవునితో సమానుడును, ఆయనే దేవుడునై ఉన్నాడు అన్నమాట. ఆ యేసుక్రీస్తు దేవునితో సమానుడు, ఆయన దేవుడై ఉన్నాడు అని 3 సార్లు చెప్పాను. ఈ మాట యెహోవా సాక్షుడు కానీ, యెషూవా మెస్సీ గుంపు వారు కానీ, యాషువా గుంపు వారు కానీ, లేకపోతే చర్చెస్ ఆఫ్ క్రైస్ట్, ముఖ్యంగా చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ వారు కానీ భరించలేరు. చివరికి వారు ఏం చేస్తున్నారంటే, క్రైస్తవుల్ని మార్చి వాళ్ళ వైపు మార్చుకొని క్రైస్తవులకి మరలా బాప్తిస్మం ఇస్తున్నారు. దేవుని కుమారుడైన క్రీస్తు యేసు నామమున బాప్తిస్మం రెండోసారి ఇస్తున్నారు. అంతటి దుర్మార్గ పరిస్థితి వారు దిగజారిపోతున్నారు. కారణం ఏంటంటే, వారికి వాక్యం తెలియదు. ఈరోజు చాలామంది, ఒక ఆయన వీడియోలో అంటాడు, యెహోవా సాక్షి అనబడిన ఆయన, నేను వెళ్ళి అనేకులకి రీబాప్తిస్మం ఇస్తున్నానండి అని గర్వంగా చెప్తున్నాడు. అప్పుడు ఏడ్చాను, దుఃఖం వచ్చింది, కన్నీళ్ళు దిగమింగాను. అప్పటి నుంచి మొదలెట్టాను. ఇంకా యేసుక్రీస్తు దైవత్వాన్ని ఆ యొక్క క్రైస్తవులు దొంగిలించినట్టు వారికి తెలియాలి. క్రైస్తవులు దొంగిలింపబడకుండా విశ్వాసులు వారి విశ్వాసాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు చేస్తున్నాను తప్ప నా గొప్పతనం అని కాదు. పరిశుద్ధాత్ముడు నాకు తోడైనంత వరకు నేను గొప్పగానే ఉండొచ్చు, కానీ నా మీద నుంచి అభిషేకం తొలగిపోతే నేను జీరోని. పరిశుద్ధాత్ముడు నా మీద ఉన్నాడు కనుకనే నేను హీరోగా మాట్లాడగలుగుతున్నాను. వారు పరిశుద్ధాత్ముడిని కూడా దేవుడిగా ఒప్పుకోరు, అంగీకరించరు. చాలా ఇబ్బంది వారితో. కనుక క్రైస్తవులు, లేకపోతే సంఘ పెద్దలు, లేకపోతే మా బాప్టిస్టు పెద్దలు, బాప్టిస్ట్ సంఘాలు వారందరూ కూడా భద్రపరచబడాలి. కాబట్టి తప్పుడు బోధలోనికి విశ్వాసం వెళ్ళిపోయి మనకి తిరుగుబాటుదారులుగా వారు తయారవ్వకూడదు. కాబట్టి ఈ వీడియోలు చేస్తున్నాను. రండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరట? ఆయన దేవునితో సమానుడును, యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు అన్నమాట. ఏంటి? మరలా చెప్పండి. యేసుక్రీస్తు దేవునితో సమానుడును, దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవునితో సమానుడును, దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవునితో సమానుడును, దేవుడై ఉన్నాడు అనేది మీరు కూడా కామెంట్ రూపంలో అవును ఆమె అని మీరు కామెంట్లో మీరు టైప్ చేసి ఆ మాట రాస్తారో, లేకపోతే ఆమెనని రాస్తారో, లేకపోతే నాతో ఏకీపించినట్లుగా మీరు మాటలు రాస్తారో, మీ ఇష్టం. కామెంట్లో తెలియజేయండి. రండి చూసుకుందాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయటంటే, యేసుక్రీస్తు దేవునితో సమానుడును, దేవుడిని ఉన్నాడంటానికి ఎక్కువే ఉన్నాయి. కాకపోతే 9 వరకు మాత్రమే తీసుకుంటాను. వాక్యం టు వాక్యం, ఎంత వాక్యం చెప్పినా వాక్యంలోంచి వాక్యాన్ని చూపిస్తున్నప్పుడు కూడా ఇంకా వారు కామెంట్లు పెట్టి ఇంకా వాక్యం టు వాక్యం చెప్పండి అంటారు. లేకపోయినను వారు తికమక్క పెట్టి క్రైస్తవ విశ్వాసుల్ని ఇబ్బంది పెడుతూ, సేవకులు ఇబ్బంది పెడుతూ, సేవకులు అనబడిన లాంటి వారే రీబాప్తిస్మం తీసుకుంటున్నారంట. సిగ్గు. గనుకనే నడుము కట్టుకున్నాను. నాతో పాటుగా సైన్యం ఉండటానికి తప్పనిసరిగా మీరు సహకరించాలని ప్రభు పేరట సవినయంగా కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు దేవునితో సమానుడును, ఆయనే దేవుడై ఉన్నాడు అన్నమాట. మొట్టమొదటిది ఏంటంటే, దేవుడిగా పిలువబడిట్లో యేసుక్రీస్తు దేవునితో సమానుడు అయ్యున్నాడు. యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. ఏమండి? దేవునితో సమానుడు ఎలాగా? దేవుడు అని పిలువబడుటకు దేవుడితో సమానముగా యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు. చూద్దాం రండి. ద్వితీయోపదేశకాండం 10:17 ద్వితీయోపదేశకాండం పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. మన దేవుడిని యెహోవా పరమ ప్రభువును పరమ దేవుడై ఉన్నాడట. అంటే ఏంటంటే, పరమ దేవుడును పరమ ప్రభు అన్నమాట. 2 వ్యక్తిత్వాలు కనబడుతున్నాయి. కనుక ఇక్కడ 2 వ్యక్తిత్వాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ప్రభువు దేవుడు అంటే, ప్రభు అంటే కిరియోస్ అనే మాటకు యెహోవా, యాహ్వే అని వాడబడింది. గ్రీక్ టు హీబ్రూ. కానీ అడోనై లేకపోతే ప్రభు, లార్డ్ అనే మాటలు జత చేయబడ్డాయి. దేవుని మాట, దేవుని పేరు పదే ఉచ్చరించితే శాపం వచ్చేదని యూదులు లార్డ్ అనేది యాడ్ చేశారు, అడోనై అని యాడ్ చేశారు. కానీ ఆ 2 కూడా కాదు, యెహోవాయే ప్రభు అంటే. కాబట్టి ఇక్కడ చూస్తే 2 వ్యక్తిత్వాలు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ దేవుడితో సమానుడును, దేవుడినై ఉన్నాడు అన్నమాట. దానికి కొత్త నిబంధన వాక్య నిదర్శనం ఏంటట? వాక్యం టు వాక్యం చూపిస్తున్నానండి.
బాబు అయ్యా వాక్యంతో వాక్యం చూపిస్తున్నాను. కొరింథీయుల మొదటి పత్రిక 8:6 కొరింథీయుల మొదటి పత్రిక 8:6 మనకు దేవుడు ఒక్కడే ఆయన తండ్రి, మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు. మనకు దేవుడు ఒక్కడే ఆయన తండ్రి, మనకి ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు. అంటే సమాన హోదాలో వ్రాయబడిన లేఖనములు ఈ రెండు కూడా. దేవుడును పరమ ప్రభు అని అక్కడ రాశారు. ఇక్కడ ఏంటంట ఆయన తండ్రి, ఆయన కుమారుడు, లేకపోతే యేసుక్రీస్తు అని రాశారు. అంటే మనకు తండ్రియు మరియు మనకి ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు. అంటే ఇక్కడ చూసిన ఈ మాట ప్రకారంగా, ఈ టాలీ ప్రకారంగా చూస్తే యేసుక్రీస్తు ఎవరట? దేవునితో సమానుడును దేవుడునై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుడితో సమానుడును దేవుడునై ఉన్నాడు. ఎందుకు దేవుడు ఉన్నాడని చెప్తున్నానట? మనకు ప్రభు ఒక్కడే. ప్రభు అంటే కిరియోస్, యాహ్వే ఒక్కడే. ఆయన ఎవరట? ఆయన యేసుక్రీస్తు అని ఇక్కడ అక్షరార్థంగా రాయబడింది బైబిల్లో. గనక ఆయన యేసుక్రీస్తు దేవునితో సమానుడును ఆయనే దేవుడినై ఉన్నాడు అన్నమాట మనము ఇక్కడ నేర్చుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత ఇంకో మాట ఏంటంటే, రెండోది ఏంటంటే, ఉనికిలో యేసుక్రీస్తు దేవునితో సమానుడును దేవుడినై ఉన్నాడు. ఉనికిలో, ఎగ్జిస్టెన్స్లో, డివైన్ ఎగ్జిస్టెన్స్లో, అంటే ఉనికిలో యేసుక్రీస్తు దేవునితో సమానుడును దేవుడినై ఉన్నాడు అన్నది నిర్గమకాండము 3:14 ఇలాగున్నది. మోషే అడుగుతాడు, నువ్వు ఎవరైనా చెప్పంటావు దేవుడా ప్రభు అంటే, ఆయన అంటాడు, ఉన్నవాడును అనువాడునై ఉన్నానని చెప్పమన్నాడు. ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. ఎహియే ఆషేర్ ఎహియే ఐ యామ్ దట్ ఐ యామ్. ఆ తర్వాత కింద వచనంలో ఉండు నన్ను వాడు మీ ఎదురు పంపుతున్నాడని చెప్పు అన్నాడు ఆ తర్వాత వచనంలో. కానీ ఇక్కడ ఎన్ని వ్యక్తిత్వాలు రాయబడ్డాయి? 2 వ్యక్తిత్వాలు రాయబడ్డాయి. ఎక్కడ కూడా మొదట ద్వితీయోపదేశ కాండములోను, కొరింథీయుల మొదటి పత్రిక 8:6 ద్వితీయోపదేశం 10:17 అదే రీతిగా నిర్గమ కాండములోను కూడా ఇక్కడ 2 వ్యక్తిత్వాలు కూడా రాయబడాయి. ఈ మూడింటిలో కూడా ఉన్నవాడు ఒక వ్యక్తిత్వం, అనువాడునై ఉన్నాడు. ఉన్నవాడంటే ఎగ్జిస్టెంట్, అనువాడంటే పలుకువాడు, మాట్లాడువాడు, అంటే వాక్ అయిన దేవుడు. అందుకే ఇప్పుడు కొత్త నిబంధనలో 2వ దానికి ఉనికిలో యేసుక్రీస్తు దేవునితో సమానుడును దేవుడిని ఉన్నాడు అంటానికి యోహాను సువార్త 8:58 యేసుక్రీస్తు అంటారు, ఏమంటారంట? యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. అంటే నిర్గమకాండం 3:14 ఏ మాట అయితే ఎగ్జిస్టెంట్ అనబడిన యెహోవా అని ఆయన వాడాడో అదే మాట యేసుక్రీస్తు ప్రభువారు అయామ్ అన్నారు. అక్కడ హీబ్రూలో యెహియే అని వాడబడింది. ఎక్కడ కూడా కొత్త నిబంధనలో కూడా ఏం వాడబడిందంటే గ్రీకులో ఎగో ఎయిమి అని మాట వాడబడ్డది. ఎగో ఎయిమి అంటే అయామ్. ఎగో ఎయిమి అంటే హీబ్రూలో యెహియే. అంటే గ్రీకులో వాడబడి నిర్గమకాండము 3:14 వాడబడిన హీబ్రూ మాటే ఈ ఎగో ఎయిమి అన్నదానికి సమానమైన మాట. దాని యొక్క ప్రతిరూపము ఎగో ఎయిమి అన్నమాట. కాబట్టి ఈ మాట ప్రకారం యేసు ప్రభువు ఏమన్నారు? అదే మాట వాడారు. మీకు తెలియదు కానీ దేవుడు ఆయన స్వరము కానీ విన్నవారు ఎవరూ లేరు, ఆయన చూచిన వారు కూడా ఎవరూ లేరు. ఆయన వెలుగులో నివసిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు, ఎగ్జిస్టెంట్. కానీ పాత నిబంధనలో ఈ ఐయామ్ దట్ ఐయామ్ అని చెప్పిన ఆయన, యెహియే ఆషేర్ ఎహియే అని చెప్పిన యెహోవా ఎవరనుకున్నారు? యేసుక్రీస్తు ప్రభువారే. అది ఇంకోసారి ఆ మర్మం చెప్తాను. కాబట్టి ప్రిమేట్ వాళ్ళు ఇక్కడ చూస్తే యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయం చెప్తున్నాను, యెహియే అయామ్ అన్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తే ఎవరట? యేసుక్రీస్తు యోహాను సువార్త 8:58 ప్రకారంగా అయామ్ అన్న దేవుడే. అంటే యేసుక్రీస్తు దేవునితో సమానుడును, దేనిలో ఉనికిలో యేసుక్రీస్తు దేవునితో సమానుడును దేవుడినే ఉన్నాడు. నిర్గమకాండం 3:14 తర్వాత యోహాను సువార్త 8:58 అయామ్ అనే మాట చాలా దగ్గరికి బైబిల్లో రాయబడింది. నేనే అనే మాట. ఓకే, అవి తర్వాత చూద్దాం. ఇక్కడ మూడోది ఏంటంటే యేసుక్రీస్తు లోకము పుట్టక మునుపు దేవునితో సమానుడును దేవుడినే ఉన్నాడు. యేసుక్రీస్తు మూడోది లోకము పుట్టక మునుపు, యేసుక్రీస్తు లోకము పుట్టక మునుపు ఎలా ఉన్నాడట? దేవునితో సమానుడును దేవుడినై ఉన్నాడు. చూద్దాం రండి. యోహాను సువార్త 17:5 అండ్ నౌ ఫాదర్ గ్లోరిఫై మీ ఇన్ యువర్ ప్రెజెన్స్.
విత్ ద గ్లోరీ ఐ హ్యాడ్ విత్ యూ బిఫోర్ ద వరల్డ్ బిగన్. అంటే బిఫోర్ ద వరల్డ్ బిగన్, లోకము పుట్టక మునుపు, లోకము ప్రారంభించబడక మునుపు నేను ఎవరినట అంటే మహిమ కలిగిన వాడును నీ యొద్ద. ఏంటి? ఫాదర్ గ్లోరిఫై మీ ఇన్ యువర్ ప్రెజెన్స్ విత్ ద గ్లోరీ ఐ హ్యాడ్ విత్ యూ బిఫోర్ ద వరల్డ్ బిగన్. అంటే లోకము పుట్టక మునుపు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు ఎవరట? దేవుడితో సమానుడు, దేవునితో సమానుడు. అంటే దేవుడికి ఏ మహిమ ఉన్నదో, తండ్రికి ఏ మహిమ ఉన్నదో అదే మహిమ ఐ హ్యాడ్ విత్ యూ అన్నాడు. సమానమైన మహిమ, సమానమైన దేవత్వం, సమానమైన దైవిక ఆరోపణలు, సమానమైన అథారిటీ, సమానమైన వ్యక్తిత్వం, సమానమైన దైవిక స్వభావం. నా దేహానికి మానవ స్వభావము, నా దేహానికి, నా ప్రాణానికి, నా ఆత్మకు కూడా సమానంగానే ఉంటుంది మానవ స్వభావం. కనుక అలాగనే ఇక్కడ చూస్తే ఇక యోహాను సువార్త 7:17-5 ప్రకారంగా అంటే లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరు? దేవునితో సమానుడు. వాక్యము టు వాక్యమే చెప్తున్నాను, వేరే వెళ్ళట్లేదు. యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునితో సమానుడు మరియు దేవుడినై ఉన్నాడు. చూద్దాం ఎందుకు దేవుడే ఉన్నాడో చూద్దాం. అది కూడా కొలస్సీయులకు రాసిన పత్రిక 1:17లో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆది ఆయనే, అన్నిటికంటే ముందు ఉన్నవాడు, సృష్టి కంటే ముందు ఉన్నవాడు, దేవునితో పాటుగా. కనుక ఆయన దేవునితో సమానుడును, ఆయనే అన్నిటికంటే ముందున్నవాడు. ఎవరట? దేవుడినై ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:17 ప్రకారముగా అంటే యోహాను సువార్త 17:5 ప్రకారంగా, కొలస్సీయులకు రాసిన పత్రిక 1:17 ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు ఉనికిలో దేవునితో సమానుడును, ఆయనే దేవుడై ఉన్నాడు. తర్వాత యోహాను సువార్త 17:24లో యు లవ్డ్ మీ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకము సృష్టించబడక మునుపు నువ్వు నన్ను ప్రేమించావు అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమానుడు, యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమానుడును, దేవుడినై ఉన్నాడు. ఓకే, 3 అయిపోయి. 4వది చాలా పెద్దదండి. 4వది ఏంటి తెలుసా? కానీ ఇక్కడ ఆది యందు ఉండుటలో యేసుక్రీస్తు దేవునితో సమానుడును, దేవుడినై ఉన్నాడు. ఆది యందు ఉండుటలో యేసుక్రీస్తు దేవునితో సమానుడును, దేవుడినై ఉన్నాడు. వాక్యం ఏంటట? చూడండి, యోహాను సువార్త 1:1-2 ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడు దేవుడై ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు, దేవునితో ఉన్నాడు. అంటే ఇక్కడ ఆది యందు యేసుక్రీస్తు ప్రభువు ఎవరట? దేవునితో సమానుడును, వాక్యము దేవుడై ఉండును, దేవుడునై ఉన్నాడు. వాక్యము దేవుడై ఉండును అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎవరట? ఆది యందు దేవునితో సమానుడును, ఆయనే దేవుడై ఉన్నాడు, దేవుడినై ఉన్నాడు. అంటే సృష్టింపబడిన వాడు కాదు, దేవునితో సమానమైన స్టేటస్, సమానమైన హోదా, సమానమైన భాగ్యం కలిగి ఉన్నాడు ఆయన. అది విడిచిపెట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 ప్రకారంగా 6 ప్రకారంగా అది విడిచిపెట్టి మన కోసం భూమి మీదకి వచ్చాడు యేసు ప్రభువారు. ఓకేనా? గనుక యోహాను సువార్త 1:1-2 ప్రకారంగా వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడై ఉండును. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమానుడును, ఆయనే దేవుడినై ఉన్నాడు అన్నమాట. ఇక్కడ చూద్దాం. ఏమండి మరి ఆది కాండమును చూపించాలి కదండి పాత నిబంధనలో. అంటే పాత నిబంధన చూపిస్తాను. ఏమట అంటే ఆది కాండం 1:1 ఏముంది అక్కడ? బెరాషిట్ 8 ఎలోహిం అని మాట ఉంది. 8 అంటే యెషువా లేకపోతే యెహోషువ, యెషువ 2 వస్తాయి. ఏంటంటే అది గ్రామటికల్ మీనింగ్ లేదు, ఆల్ఫాబెటికల్ మీనింగ్ మాత్రమే. దానికి ముందు బెరాషిట్ అని ఉంది. బెరాషిట్ అంటే అంటే కుమారుడు. ఆ బెరాషిట్లో ఏముందటంటే ఆ యేసుక్రీస్తు ప్రభువు యొక్క మిషన్ ఉంది. సిలువ మరణం అనేది ఆ యొక్క బెరాషిట్లో ఉంది. ఆయన పేరు, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం అన్నట్లుగా. తర్వాత ఆయన సిలువ మరణం అంతా కూడా బెరాషిట్ అనే ఆల్ఫాబెటికల్ మీనింగ్లో ఉంది. గ్రామటికల్ మీనింగ్ ఏంటంటే ఆది యందు అన్నది. ఏమండి హీబ్రూ మీరు అర్థం చేసుకోవాలంటే ఎన్ని రకాలు ఉన్నా తెలుసా? ఆల్ఫాబెటికల్ మీనింగ్, సింబాలిక్ మీనింగ్, గెమర్షియాలజీ మీనింగ్ అంటే గెమెట్రియా అంటే న్యూమరాలజీ మీనింగ్, తర్వాత వర్డ్ యొక్క మీనింగ్, తర్వాత గ్రామటికల్ మీనింగ్.
అన్ని కోణముల్లో చదివితేనే హీబ్రూ అర్థమవుతుంది. కాబట్టి ఆ కోణాల ప్రకారంగా చూస్తే లేకపోతే యెషూవ అనబడిన ఆయన ఎలోహిం దగ్గర ఉన్నాడు. అంటే యెషూవ ఎవరట? యేసుక్రీస్తే. యెహోషువ ఎవరట? యేసుక్రీస్తే. హెబ్రీయుల రాసిన పత్రిక 4:5 ప్రకారంగా, తర్వాత అపోస్తలుల కార్యగ్రంథం 7 45 43 నుంచి 47 ప్రకారంగా ఏంటట? యెహోషువ అన్న జీసస్ అనే మాట రాయబడ్డది అక్కడ, లేకపోతే యెషూవ అనే మాట వాడబడ్డది. కాబట్టి ఈ ఏంటంటే ఎవరట? యేసు ఎక్కడున్నాడట? బెరా అంటే కుమారుడు, వర్డ్. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే ఆ బెరాషీట్ అనే వర్డ్లో ఉంది. ఆయనే యేసుక్రీస్తు. ఆ ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్న మాట వరకు మనం చూసాం. ఆయన అనే మాట అక్కడ రాయబడి ఉంది. ఆయన ఆదియందు దేవునితో ఉండేనన్నట్లుగా. ఆయన లేకుండా ఏది కలగలేదట, సమస్తమును ఆయన మూలంగా కలిగాయంట. ఓకేనా? కాబట్టి ఈ మాట ప్రకారంగా చూస్తే ఆది యందుండుటలో యేసుక్రీస్తు దేవుడితో సమానుడును, దేవుడినై ఉన్నాడు అన్నమాట అక్కడ చూసాం. తర్వాత కీర్తన గ్రంథం 102 కీర్తన 25లో ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు నీ చేతి పనులే అని మాట ఉంది. ఆది యందు దేవుడు భూమికి పునాది వేశాడట, ఆకాశములు ఆయన చేతి పనులే. ఇప్పుడు 1:10 మరియు ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి అని యెహోవా దేవుడు యేసుక్రీస్తుని కుమారుడిని ప్రభువా అని పిలుస్తున్నాడు. కిర్యోస్ అంటే యహ్వే అని పిలుస్తున్నాడు యెహోవా దేవుడు. పిలిస్తే ఏమంటాడట? ఆది యందు భూమికి పునాది వేసితివి అన్నాడు. ఈ కీర్తన గ్రంథం 102:25 ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి అని ఉంది. అదే హెబ్రీయుల రాసిన పత్రికలో తండ్రి చెప్తున్నాడు 1:10 ఏమనట అంటే నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి అని తండ్రి యెహోవా అని పిలుస్తున్నాడు, కిర్యోస్ అని పిలుస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏంటట? యేసుక్రీస్తు ప్రభువారు ఆది యందు ఉండుటలో దేవునితో సమానుడును, ఆయన దేవుడై ఉన్నాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 1:8 ఏమంటాడు? దేవా కుమారుని గూర్చి అయితే అని చెప్పి దేవా అంటాడు. దేవా అంటే దేవుడా అని అంటున్నాడు. ఎవరు? యెహోవా తండ్రి. యెహోవా తండ్రి పలుకుచున్నాడు. దేవ అంటే ఆది యందు ఉండుటలో యేసుక్రీస్తు దేవునితో సమానుడును, దేవుడినై ఉన్నాడు అన్నమాట అక్కడ మనం చూస్తున్నాం. ఓకే, తర్వాత చూస్తే యెషయా గ్రంథం 48:16 యెషయా గ్రంథం 48:16 ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడిని కాను, ఆది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు వగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని మాట ఉంది. యెహోవా ఇలా సెలవిచ్చున్నాడట. ఏమని? ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నాను. ఇప్పుడు ప్రభువు యెహోవా ఆయన ఆత్మయు నన్ను పంపెను అని మాట అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరట? నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైనా యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు. యెహోవా అంటే యేసుక్రీస్తుగా ఆయన రాక మునుపు ఆయన ఎవరట? దేవునితో సమానుడును, యెహోవానై ఉన్నాడు. ఆ యెహోవా చెప్తున్నాడు, ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. అంటే ఇక్కడ త్రియేకత్వం కనబడుతుంది, ముగ్గురు కనబడుతున్నారు. ఒక యెహోవా చెప్తున్నాడు, ఇద్దరు యెహోవాలు నన్ను పంపాను అన్నమాట. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎవరట అంటే ఆయన ఆది యందు ఉండుటలో దేవునితో సమానుడును, దేవుడినై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. యెషయా గ్రంథం 48:16 ప్రకారంగా కూడా. తర్వాత ఇంకా చూస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపమే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరట? యేసుక్రీస్తు ప్రభువారు గురించి చెప్తున్న మాటది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అంటే దేవుడై ఉన్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నాడు. ఆ తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక 1:18 చూస్తే ఆయన ఆది అయి ఉండి, ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఆది అయి ఉండి అంటే ఆది ఆల్ఫా ఒమేగా అని మాట ఉంది కదా. ఆది అయి ఉండి కొలస్సీయులకు రాసిన పత్రిక 1:18 ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచడం వలన ఆది సంభూతుడు ఆయన అని మాట ఉన్నాడు. అంటే ఆది అయి ఉన్నవాడు ఎవరట? తండ్రి అయిన దేవుడే. కనుక యేసుక్రీస్తు ఆది యందు ఉండుటలో దేవునితో సమానుడును, దేవుడినై ఉన్నాడు అంటానికి ఇదొక ఈ నిదర్శనం. మొత్తం మూడు నిదర్శనాలు చెప్పాను. తర్వాత చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 7:3
ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడని ఒక వ్యక్తి గురించి చెప్పబడుతుంది. అంటే దేవుని కుమారుడు ఎవరట? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరట? ఎవరు? ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే అర్థం ఏంటి? ఆయన దేవుడును అయ్యున్నాడు అన్నమాట. హెబ్రీయుల రాసిన పత్రిక 1:6 మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు. ఎవరట? ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు, దేవుడు ఆది సంభూతిని యేసుక్రీస్తుని మరలా రప్పించినప్పుడు ఏంటట? దూతలు ఏం చేయాలి? నమస్కారం చేయాలి, ఆరాధించాలని దేవుని దూతలందరికీ ఆజ్ఞ ఇవ్వబడుతుంది. హెబ్రీయుల రాసిన పత్రిక 1:6 ఆది సంభూతుడు మరలా వచ్చినప్పుడు, ఎక్కడికి? పరలోకమునికి ఎక్కినప్పుడు భూమి మీద నుండి ఎవరైనా యేసుక్రీస్తు దేవునితో సమానుడును దేవుడినే ఉన్నాడు. ఎందులో? ఆది అందు ఉండుటలో. అది 4వది. ఎన్ని 1 2 3 4 5 6 7 8 వచనాల ఆధారం చూపించారు. ఆది అందు ఉండుటలో యేసుక్రీస్తు దేవునితో సమానుడును దేవుడినై ఉన్నాడని. తర్వాత 5వది ఏంటి? నేను మొదటివాడను కడపటివాడను అని అనుటలో, యేసుక్రీస్తు దేవునితో సమానుడును దేవుడినై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవునితో సమానుడు దేవుడినై ఉన్నాడు. యెషయా గ్రంథం 44:6లోను తండ్రి అని దేవుడు చెప్తాడు, నేను మొదటివాడిని కడపటివాడిని అని. ప్రకటన 1:8లోను 17-18లోను, తర్వాత ప్రకటన 22:13 కూడా యేసుక్రీస్తు ప్రభువు అంటారు, నేను మొదటివాడును కడపటివాడునని. కనుక నేను మొదటివాడును కడపటివాడును అని అనే ధైర్యం ఎవడుకుంటుంది? దేవునితో సమానుడును దేవుడినై ఉన్న యేసుక్రీస్తుకి తప్ప ఇంకెవ్వడికి ఉండదు. ఓకేనా? అంటే నేను మొదటివాడిని కడపటివాడిని అన్నిట్లో కూడా యేసుక్రీస్తు దేవునితో సమానుడును, ఆయనే దేవుడినై ఉన్నాడు. ఓకే. తర్వాత తోమ ఒప్పుకోలు ఆరాధనలో యేసుక్రీస్తు దేవునితో సమానుడును దేవుడినై ఉన్నాడు. తోమ ఒప్పుకుంటాడు, ఏమని? నా ప్రభువా నా దేవా అంటాడు. అంటే ప్రభు దేవుడితో సమాన స్థాయి ఇచ్చాడు అక్కడ తోమ ఆరాధించుట్లో. కనుక నా ప్రభువా నా దేవా అన్నాడు విభజించి, అంటే దేవునితో సమానుడు. ఈ నా ప్రభువా నా దేవని ఎవరిని చూసి అంటున్నాడు? యేసుక్రీస్తుని చూసి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు తోమ ఒప్పుకోలు ఆరాధనలో యేసుక్రీస్తు దేవునితో సమానుడును, ఆయన దేవుడై ఉన్నాడు ఏకవచనంలో చూస్తే. తర్వాత 7వది చూస్తే దేవుడు ఒక్కడే అనుట్లో యేసుక్రీస్తు దేవునితో సమానుడును దేవుడినై ఉన్నాడు. దేవుడు ఒక్కడే అనుట్లో యేసుక్రీస్తు ఎవరట? దేవుడితో సమానుడును దేవుడినై ఉన్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2:5 గలతీయులకు రాసిన పత్రిక 3:20 కొరింథీయులకు రాసిన పత్రిక 8:58 హెబ్రీయులకు రాసిన పత్రిక 1:8 కూడా దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. నరులకును మనుషులకి దేవుడు ఒక్కడే, నరులకును దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. అటు దేవుడును దేవునితో సమానుడిగా కనబడుతున్నాడు అక్కడ, దేవుడు ఆయన దేవుడిగా కనబడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3:20 మధ్యవర్తి ఒకరికి కాదు కానీ దేవుడు ఒక్కడే అంటాడు అక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:8 దేవా అనుంది, 10 ప్రభువా అనుంది. కాబట్టి దేవుడు ఒక్కడే అనుట్లో యేసుక్రీస్తు దేవునితో సమానుడును దేవుడినై ఉన్నాడు. చివరి రెండు విషయాలు ఉన్నాయి. పాపమును క్షమించుటలో యేసుక్రీస్తు దేవునితో సమానుడును దేవుడినై ఉన్నాడు. హల్లెలూయా. పాపములు క్షమించుట్లో, నా పాపములే కాదు లోక పాపములు క్షమించుట్లో యేసుక్రీస్తు దేవునితో సమానుడును దేవుడినై ఉన్నాడు. చూద్దాం రండి. నిర్గమకాండం 34:6 6-7 అదే మాట. మార్కు సువార్త 2:5-12 వరకు చూస్తే యేసుక్రీస్తు పాపమును క్షమించుట్లో దేవునితో సమానుడును దేవుడినై ఉన్నాడు. నిర్గమకాండం 34:6-7, మార్కు సువార్త క్రొత్త నిబంధనలో 2:5-13. చివరగా సృష్టి చేయుటలో యేసుక్రీస్తు దేవునితో సమానుడును దేవుడినై ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరట? సృష్టి చేయుటలో దేవునితో సమానుడును దేవుడినై ఉన్నాడు. వాక్యం చెప్తున్నాను, నా సొంత మాటలు చెప్పట్లే, వాక్యాన్ని విరుస్తున్నాను, అందుకే కొద్దిగా లేట్ అవుతుందేమో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6 ఏముందట? ఏముంది? మనకి దేవుడు ఒక్కడే,
ఆయన తండ్రి అని చెప్తూ మనం ఆయన కొరకు ఉన్నాము అని చెప్తాడు అన్నట్లుగా ఉంటుంది అక్కడ. తర్వాత మరియు మనకు ప్రభు ఒకడే, ఆయన యేసుక్రీస్తు అన్న తర్వాత మనము ఆయన ద్వారా సృష్టింపబడిన వారు మనం మాట్లాడుతుంది. రెండిట్లో కూడా ఒకడే దేవుడు, సమానుడు ఒకడే, కానీ రెండింటిలో కూడా సృష్టికర్త ఒక్కడే. ఇప్పుడు సృష్టించుంటూ సమానమైనదిగా కనబడుతుంది అక్కడ. అదే రీతిగా అదే దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 1:8-12 ఏమంటాడు? యేసుక్రీస్తు ప్రభు వారే సృష్టికర్త అని చెప్తారు. దేవుడు తండ్రి అని దేవుడు చెప్తాడు, పలుకుతాడు ఆ మాట. 11-12 వచనాలు, 10-12 వచనాలు చూసినా, లేకపోతే 8-12 వచనాలు చూసినా కనబడుతుంది. తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక 1:16-17 వచనాలు, ఈ 3 లేఖనాలు బట్టి సృష్టి చేయటంలోనూ కూడా యేసుక్రీస్తు దేవునితో సమానుడును దేవుడినై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటే కడుపు మంట ఈ చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ వారికి, దేవుడు అంటే కడుపు మంట యెహోవా సాక్షులకి, యేసుక్రీస్తు దేవుడు అంటే కడుపు మంట యెషూవా మెస్సీ వారికి, యేసుక్రీస్తు దేవుడు అంటే కడుపు మంట ఎవరికి? యాష్వా వారు, యెషూవా కాదు, యాష్వా వారు వేరే గుంపు. యేసుక్రీస్తు దేవునితో సమానుడును, యేసుక్రీస్తు దేవుడినై ఉన్నాడు. గనుక ఎవడు కాదనగలడు? ఎన్ని ఆధారాలు, 9 అవుట్లైన్స్ చెప్పాను. 9 అవుట్లైన్స్కి ఎన్నెన్నో రెఫరెన్స్లు చెప్పాను. వాక్యం టు వాక్యమే, నా సొంత మాటలు చెప్పలే, హీబ్రూ గ్రీకులు కూడా చెప్పాను. కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమానుడును, ఆయనే దేవుడై ఉన్నాడు నిరూపించాను. రేపటి వీడియో యేసుక్రీస్తు పంపబడిన దేవుని కుమారుడు. రేపు వీడియో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లేట్ అయిందని ఇంకొక అనుకోకండి, కామెంట్ చేయండి.